సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనకు ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు సో ఏంటంటే ఎప్పుడైనా కానీ కొన్ని లవ్ స్టోరీస్ మనకు బాగా దగ్గర అవుతాయి. సో అలాంటి లవ్ స్టోరీసే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే మళ్ళీ లవ్ స్టోరీస్ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో వెబ్ సిరీస్ అయితే బాగా ఫేమస్ అవుతున్నాయి అనమాట. అలాంటి ఒక వెబ్ సిరీసే నీలా ఎవరు లేరే. సో ఆ వెబ్ సిరీస్ టీం అయితే మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్నా. ఎలా ఉన్నారన్న? చరణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మొత్తం పురుషాధిక్య సమాజం లెక్క ఉందా ఏంటి అసలుకి? ముగ్గురే వచ్చాం. ఓకే ఓకే, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ నుంచి వద్దా అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ యాక్చువల్లీ ఎప్పుడైనా డైరెక్టర్ని అంటూ ఉంటారట, బట్ కాకపోతే ఇక్కడ మిమ్మల్ని అంటున్నారు. ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ ప్రాజెక్ట్? స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది. అంటే ఎన్ని రోజు అయితే? 1.5 year. 1.5 year అయిందా? ఓకే. ఇంకా ఆ తర్వాత ఇంకా అన్నీ దానికి ఒకటి స్టోరీలో కూర్చొని మాట్లాడు. అంటే స్టార్ట్ అవ్వటం అంటే షూట్ కాదు కదా, స్టార్ట్ అవ్వటం అంటే ప్లానింగ్స్ అనమాట. స్టోరీ. అన్న మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అట కదా, సో ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే స్టార్టింగ్ నుంచి ఉందా మీకు ఇట్లా అంటే సినిమాలు ఇలా చేయాలని ఏంటని? ఏం లేదు బ్రో, ఇన్స్టెంట్గా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంది, పెట్టేద్దాం అని చెప్పేసి మీరు వచ్చారు. మనం చేయొచ్చేమో అనిపించింది. అన్న మీరు మీ విషయానికి వచ్చినట్లయితే సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? స్టార్టింగ్ అంటే మీరు 1.5 year అని వచ్చారు నాన్న, సో ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇది? ఎప్పుడు అనుకుంది ఈ థాట్ ఎలా ఎప్పుడు వచ్చింది? మేము కలిసి చేద్దాం అనుకున్నప్పుడు వేరే స్టోరీ అనుకున్నాము. అది మా ఎక్స్పీరియన్స్ సరిపోదు, బడ్జెట్ ఎక్కువ, క్రికెట్ రిలేటెడ్ కొంచెం జనాలు ఎక్కువ హ్యాండిల్ చేయాలి, ఫస్ట్ టైం మనం అంతా చేయగలమా, సింపుల్ దానికి వెళ్దామని మళ్ళీ కొత్త స్టోరీ రాద్దాం అనుకున్నాము. సో ఇది 2022 డిసెంబర్లో స్టోరీ అలా స్టార్ట్ అయింది. సో స్టోరీ రాసి దాన్ని ఇమీడియట్గా కొన్ని వచ్చే ఇబ్బందులు వచ్చాయి, అవన్నీ ఎదుర్కొని షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం మాకు ఇలా కొంచెం డిలే అయ్యాయి అన్నీ. అంటే మాకున్న బడ్జెట్లో ఫ్రీలాన్సర్స్ని తీసుకొని కొంచెం నీట్గా చేయించిన తర్వాత ఓటీటీకి ట్రై చేసాము కొన్ని రోజులు, అది కుదరలేదు. సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్ వేరేది అనుకొని వీళ్ళిద్దరే చేశారు. వాళ్ళిద్దరు మాత్రం లేదు మొత్తం అని కాదు, దాని గురించి కాదు. ఇంకా మేము మొదలుపెట్టింది ఒకటి, జరిగింది ఒకటి, అయ్యింది ఒకటి. ఏం మొదలు పెట్టారు, ఏం జరిగింది, ఏమైంది? మాకు సినిమా తీయటం వచ్చారు, మేము అనుకున్నది మాకు సినిమా తీయటం వచ్చారా, సో ఎట్లా తీద్దాం, కథ రాశాడు కృష్ణ, స్టోరీ మాట్లాడుకున్నాం. సరే దీంతో చిన్నగా అవుతుందేమో ఎక్స్పెక్టేషన్, చేసే కొద్దీ అది బాగా రావటము, మేము తర్వాత అవి చూసేటప్పుడు బాగా రావటం. ఇంకా ఆ జర్నీలో ముందుకెళ్ళే కొద్దీ డబ్బింగ్ చేసేటప్పుడు మిక్సింగ్ ఉంటుందని కానీ, లేకపోతే డిఐ చేయించాలని కానీ, ఇక సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఇంకా ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకుంటూ వచ్చాం మేము. అది ఇంకా వీళ్ళిద్దరే హ్యాండిల్ చేయాలి, నాకు బయట ఎవరు తెలియదు, వీళ్ళిద్దరే ఉన్నారు. యాక్టర్ కావాలన్నా, సత్య గారు రావాలన్నా ఎవరు ఉన్నారు, మేము అడిగిన వాళ్ళతో మాకు కుదరలేదు. సత్య గారిని చూడగానే ఓకే. ఎటు వచ్చేసరికి పూజాంకర్ణం తీసుకున్నారు, అది కన్ఫామ్. వీడు హీరో కాబట్టి సినిమా ఆల్రెడీ ఎక్కడైనా కథ రాసుకున్నాక హీరో ఫిక్స్ అవుతారు, ఇక్కడ హీరో ఫిక్స్ అయ్యాక కథ వచ్చిందా ఏంటి? నాకు తెలిసింది వీడే ఇంట్రెస్ట్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి, మేమిద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. సో చిన్నప్పటి నుండి ఇంకా వీడికి సినిమాల్లో ఉంది, వీడే నా పక్కన ఉన్నాడు. ఓకే సరే చేద్దామా, నాకు కూడా ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చేయాలి. ఇంకా వీళ్ళు తీసుకుని రావటము, టెక్నీషియన్స్ని తీసుకొని రావటము, వాళ్ళతో మాట్లాడుకోవటము, వాళ్ళతో పని చేయించుకోవటం. కానీ నేను ఫస్ట్ పార్ట్ ఆఫ్ సినిమా ఓకే, కానీ మేము అంత పని చేయగలిగామంటే మా వెనకాల ఒక్కండంత బలం ఉంది అని నమ్మి మేము దిగాం. లేదు అది యాక్చువల్ ఫ్యాక్ట్ బ్రో. ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ. ఇప్పుడు వీడు ఉన్నాడు అనుకోండి, వీడు రీసెర్చ్ బాగా చేస్తాడు, ఎవరు బెటర్గా చేయగలరు వర్క్, ఆర్ ఎవరు మనకి కరెక్ట్ సెట్ అవుతారు అని చెప్పి మొత్తం రీసెర్చ్ చేసి ఆ నేమ్స్ నాకు ఇస్తాడు. నేను మాట్లాడగలను అవతల వాళ్ళతో ప్రతిదీ, బ్రో ఇదిగో ఇలా అనుకుంటున్నాం, ఇలా జస్ట్ మాట్లాడి వాళ్ళ త్రూ
మనకి వాళ్ళు వర్క్ చేస్తారా లేదా అనేది నేను కమ్యూనికేట్ బెటర్ చేయగలను. సో అలాగే నేను కమ్యూనికేట్ చేసామండి. వీడు డెసిషన్ కరెక్ట్గా తీసుకోగలడు, ఇది రైట్. ఇప్పుడు ఇందాక పెద్ద ప్రాజెక్టు లేదా చిన్న ప్రాజెక్టు అనుకున్నప్పుడు అది నీలా ఎవరు లేరుకి రావడానికి కారణం మెయిన్ చరణే. అందులో వీడు 2 వర్షన్స్ ఇచ్చాడు, ఒకటి 20 minutesది, ఇంకొకటి కొంచెం పెద్ద వర్షన్ ఇచ్చాడు అనమాట. ఇది అనుకుంటున్నా బ్రో ఏది చేద్దాం చూశాడు, రెండిట్లో ఇది కథ బాగాలే అంటే ఇది ఓకే కృష్ణ ఇది కథ చాలా బాగుంది, సో ఇదే చేద్దాం. సో అలా ప్రతి దాంట్లో డెసిషన్స్ ప్రతిదీ కరెక్ట్గా ఇస్తాడు. ఏ టైంలో ఏది అవసరమో ఆర్ అనవసరం అనేది కరెక్ట్గా చెప్పగలడు చరణ్. సో అలా ముగ్గురికి అలా సింక్ అయింది బాగా. సో సింక్ అయ్యేసరికి ఇంకా అలా ప్రతి దాంట్లో ఇంకా అలా ఇన్వాల్వ్ వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ అవుతాయి. ఎటన్నా ఫస్ట్ అంటే మీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఈ సినిమా అంటే సిరీస్ తీసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఓటీటీకి అనుకున్నారు కదా, సో ఏ ఓటీటీకి అనుకున్నారు, ఎందుకు అది మళ్ళీ ఇటు చాయ్ బిస్కెట్ వాళ్ళకి వచ్చింది ఏంటి అసలు? సో అదే మేము తెలియనితనమే మేము తీసేటప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దాము, ప్రొడ్యూసర్స్ చూపిద్దాము డెమో లాగా, నెక్స్ట్ ఆపర్చునిటీ తెచ్చుకుందాం కథ చెప్పి అదే అనుకున్నాం. దిగి చేసేటప్పుడు బాగా వస్తుంది, చరణ్ బ్రో కూడా లేదు చేద్దాం ధైర్యం పెద్దదైనా పర్లేదు చేద్దాం, ఏమొద్దో చూద్దాం ధైర్యం చెప్పాడు. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. చేస్తున్న దాంట్లో మాకు అప్పుడు తెలిసే విషయాలు, కెమెరా ఇంత పర్టికులర్ రెజల్యూషన్ కావాలి, మిక్సింగ్లో సౌండ్ మిక్సింగ్ ఇవి ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఓటీటీస్కి, ఇలా మాకు తర్వాత తెలిసాయి. ఓటీటీస్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇంత బిట్ రేట్, ఎందుకంటే పెద్ద స్క్రీన్స్లో కూడా రావాలి కదా మంచి క్లారిటీతో, సో కొంచెం బిట్ రేట్ ఇవన్నీ ఉండాలి అని. సో మాకు ఇవన్నీ అప్పటికి తెలియదు ఇంకా, సో మాకు తెలియనితనంతో అలా అయిపోయింది. బట్ మాకున్న బడ్జెట్లో మేము లిమిటేషన్స్లో చేసుకుంటూ వెళ్ళిపోయాము, చాలా బాగా వచ్చింది. బట్ అదొక రీజన్. ఇంకోటి ఓటీటీస్కి ఇప్పుడు వాళ్ళే జానర్ స్పెసిఫిక్గా ఉన్నారు, మాకు ఈ జానర్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది, జనాలు ఇవి ఎక్కువ చూస్తున్నారు, అలాంటిది ఏమన్నా. సో స్టోరీ స్టేజ్ నుంచి ఓటీటీతో టైఅప్ అవ్వాలి, ఓటీటీస్కి వెళ్ళి స్టోరీ స్టేజ్ నుంచే మేము ఇది కథ అనుకుంటున్నాం అంటే అప్పుడే వాళ్ళు టైఅప్ అవుతారు. మనం మొత్తం చేసి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళకి ఆ జానర్ స్పెసిఫిక్కి జనాలు ఎప్పుడు ఇంట్రెస్టెడ్ ఉన్నారు చూసి అప్పుడు టెలికాస్ట్ చేస్తారు అను కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఇంత హై క్వాలిటీ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ ఉండాలి, అవన్నీ మాది క్వాలిటీ చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కొన్ని చిన్న తప్పులు చేసాం తెలియకుండా. సో నెక్స్ట్ స్టార్టింగ్ కాబట్టి తెలియకుండా చేసాము. సో నెక్స్ట్ టైం లేదు, వీడు బేసిక్గా హంబుల్ కాబట్టి అలా అంటున్నాడు. కానీ నాకు సినిమా చూసిన డే 1 ఈ మూవీ చూసినప్పుడు నాకు ప్రతి ఫ్రేమ్ కృష్ణ అవునవును మేము కూడా చూసాను, చాలా బాగా అంటే పర్ఫెక్ట్ అనిపించింది. అంటే నేను 10 times పడి వీడు 10 times పడితే కష్టము, వీడు ఒక 1000 times పడి ఉంటాడు. అది జోకే కాదు, అది అంత తక్కువ బడ్జెట్లో అంత ప్రాపర్గా మూవీ ఆర్ సిరీస్ ఇది రావడానికి మెయిన్ రీజన్ ఇట్స్ నో అదర్ పర్సన్ కృష్ణ అనే నేను నమ్ముతా ఇప్పటికి. ప్రతి ఫ్రేము ఎందుకంటే ఇద్దరం రూమ్మేట్స్, సో ప్రతి ఫ్రేమ్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ సెకండ్, ప్రతి ఫ్రేము వాడికి ప్రతి డీటెయిల్ ప్రతి ఫ్రేము ఒక 100 times చెక్ చేసి ఉంటాడు, 1000 times చెక్ చేసి ఉంటాడు. ఇది ఇక్కడ పెట్టాలి, ఇప్పుడు మీరు అన్నట్టు క్రిస్ప్గా వెళ్ళడానికి కారణం కూడా ల్యాగ్ ఆర్ జనాలకి ఇది ఎక్కకపోవచ్చు అనేది వాడికి అనిపిస్తే నీకు ఇమ్మీడియట్గా ఎడిటింగ్ కూడా ప్యారల్గా సాగర్ సన్నీతో పాటు కృష్ణ చేశాడు అనమాట. సో ప్రతి డీటెయిల్ ఎయిదర్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్ కథ స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీ రిలీజ్ అయ్యేదాకా అంటే నేను న్యూ ఫిలిం మేకర్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఇలా కంగారు పడి తీసేయకుండా మీరు ఓటీటీకి ఇద్దాం అనుకుంటే వాళ్ళ స్పెక్స్ అడగండి ఫస్ట్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అడిగితే వాళ్ళు లిస్ట్ ఇస్తారు, మాకు ఇవి కావాలి, దాని ప్రకారం తీస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ ఫేస్ చేసేది. ఓకే గ్రేట్. అండ్ నన్ను ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఓటీటీ అంటే సినిమా అనేది అంటే మనం ఏదన్నా తీయాలనుకుని ఏదైనా చెప్పాలనుకున్న ఆపర్చునిటీస్ చాలా ఈజీ అయిపోయింది. బట్ అప్కమింగ్ వాళ్ళకి మాత్రం అదే హార్డ్, అంటే కొంచెం కష్టం అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏంటి అసలు కంటే బేసిక్గా ఇటు అంటే యూట్యూబ్స్లో రిలీజ్ చేసుకోవడం ఈజీయా, లేకపోతే ఓటీటీస్కి వెళ్ళాలా, లేకపోతే ఫ్యూచర్ ఫిలింకి ఇట్లా ఈ మూడిట్లలో ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? అంటే నేను బిలీవ్ చేసేది ఇప్పుడున్న టుడే డే అండ్ టెక్నాలజీలో ఓల్డ్ స్కూల్ మెథడ్స్, అంటే ఫిలిం స్కూల్లో చేరి ఒక కోర్స్ చేసి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి డైరెక్టర్ అయ్యి ఇదంతా లాంగ్ ప్రాసెస్. మీరు సినిమాకి వెళ్ళాలి, సినిమాలు తీయాలి అంటే ఈ ప్రాసెస్ ఓకే, కానీ బట్ టుడే డే అండ్ ఏజ్లో ప్రతి ఎక్విప్మెంట్ మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఒక ఫోన్ ఉంటే ఫోన్లో మంచిగా తీసేసి ఫోన్లోనే ఎడిట్ చేసి ఫోన్లోనే మ్యూజిక్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయింది. సో అన్నీ చేసేసి మనం యూట్యూబ్లో పెట్టేయచ్చు, ఇన్స్టా రీల్స్లో పెట్టచ్చు, షార్ట్స్ చేయొచ్చు, ప్లాట్ఫామ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. జనాలు అన్ని ప్లాట్ఫామ్స్లో ఉన్నారు, బాగుంటే రీచ్ వెళ్ళిపోతుంది, ట్రెండ్ వెళ్ళిపోతుంది.
సో ఇంకా వాళ్ళ సెన్సిబిలిటీ, వాళ్ళకి ఏం తీయాలని ఉంది, డైరెక్టర్ అవ్వాలని ఉంటే నేను అనేది ఓల్డ్ స్కూల్ మెథడ్స్ కాకుండా ఇన్నోవేటివ్గా మనం చేయాలనుకున్నది ఇప్పుడున్న టూల్స్ అన్నీ ఉపయోగించుకుంటూ ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ టిప్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అని. ఓకే. అండ్ అన్న మీది భుజం కన్నా ఏంటంటే ఎవరికైనా ఏంటంటే యాజ్ అ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే పరిచయం ఉంటుంది లేకపోతే ఉన్నప్పుడు, బట్ ఆ బాండింగ్ అనేది మీరిద్దరు ఫ్రెండ్స్ హ్యాపీగా, సో ఎలా ఉంది అంటే ఏంటంటే కొంచెం మందికి అన్నోన్ పర్సన్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఇది వద్దు అని అంటావు నువ్వు ఇది కావాలి, ఆ టైప్లో ఏమైనా జరిగాయా ఏంటి అసలు? మేమిద్దరం షూటింగ్ యుద్ధాలే జరిగినాయి మా ఇద్దరి మధ్య, చాలా జరిగినాయి. ఓకే, ఏంటి అవి ఒకటి చెప్పండి రీజన్ అంటే శాంపుల్కి ఒకటి ఏంటి బ్రో, ప్రతిరోజు ప్రతి గంట నేను కృష్ణ గొడవ పడకుండా ఆ రోజు సీన్ చేయలేదు. బట్ స్టిల్ వీ బోత్ బిలీవ్ నో ఇండివిజువల్ ఈస్ గ్రేటర్ దాన్ మూవీ అనేది మేము బిలీవ్ చేస్తాం. నేను సర్లే రా చేద్దాం షూట్ అంటాడు వీడు, సరే వస్తున్నా ఆగు అని నేను అంటాను, ఇద్దరం పోయి చేసుకోవడం షూట్ అలాగే ఉంటుంది. మేమిద్దరం రూమ్మేట్స్ కాబట్టి డే 1 నేను స్టోరీ చెప్పిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి క్యారెక్టర్ నచ్చలేదు. ఏంటి డల్గా ఉన్నాడు అదంటే, లేదు డల్గా ఉన్నా ఫస్ట్ నచ్చలేదా? నచ్చలేదు చెప్పారు అది కూడా స్టార్టింగ్, దానికి కూడా గొడవ అయింది. ఇదొక గ్రీన్ ఫ్లాగ్ క్యారెక్టర్, అమ్మాయికి కాంపన్సేటింగ్ ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి, ఇది బాగుంటుంది, నన్ను నమ్ము, నీకే సింపతి వర్కౌట్ అవుద్దని నేను చెప్పాను, వినలేదు, డల్గా ఉంది నేను చేయను అది సరే చెయ్యకు మానే అని గొడవపడ్డాం. చెయ్యను అంటాడు కానీ చెయ్యాలని ఉంటుంది, నాకు మానే అని ఉంటుంది కానీ ఈయనతోటే చేయించాలని ఉంటుంది. బట్ అలా కొట్టుకునే వాళ్ళం ఫస్ట్ రోజు నుంచి, స్టోరీ నుంచి మొత్తం కొట్టుకునే వాళ్ళం. బట్ అదే. అండ్ ఓటీటీ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు అది కొన్ని సిరీస్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అవుతున్నాయి, బట్ మీరు ఏ ప్లాట్ఫామ్ అనుకున్నారని అంటే ఇన్ కేస్ అనుకున్నారా లేకపోతే ఏంటి అసలు? మేము ఓటీటీ అదే తీసిన తర్వాత బాగా వచ్చింది అనిపించింది. కొంచెం ఫ్రెండ్స్ అందరికీ చూపించాం, అందరూ బాగుంది, ఓటీటీస్కి ట్రై చేయండి, మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్పారు. సో ఓటీటీస్కి ట్రై చేసాము, ఈటీవీ విన్, ఆహా వీటన్నిటికీ ట్రై చేసాము. బట్ అవే కొన్ని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వలేదు, వాళ్ళు చూస్తున్న జానర్కి స్పెసిఫిక్గా లేదు. దెన్ చాయ్ బిస్కెట్ వాళ్ళు లక్కీలీ మాకు ఆఫర్ ఇచ్చారు, వాళ్ళు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు, అందులో ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నారు, సో వాళ్ళకి బాగా నచ్చింది, చాలా సపోర్ట్ చేశారు, సో వాళ్ళు అలా వచ్చేసింది అనుకో. సో అండ్ అన్న ఇప్పుడు ఈ పూజం కన్నా క్యారెక్టర్ అంటే రవి క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్స్లో బేసిక్గా అబ్బాయిలు ఎవరు ఉండరు అనుకుంటా, అలా నాకు తెలిసినంత వరకు. సో అది ఎలా బిలీవ్ చేశారు ఆ క్యారెక్టర్ అలా వర్కౌట్ అవుతుందని? అది కొంచెం నా క్యారెక్టరే, అంటే కొంచెం ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంచెం మీ క్యారెక్టర్స్ అండి అవ్వకుంటారా? కొంచెం ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కొంచెం బిడియం ఉంటుంది, కంఫర్ట్ అయ్యేదాకా కొంచెం బిడియం అది ఉంటుంది. సో అది చాలామందే ఉంటారు అని నేను దాంట్లో కొంచెం ఎక్స్ట్రీమ్ చూపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను మామూలు ఇంట్రోవర్ట్స్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాను, నేను కొంచెం ఇంట్రోవర్ట్గా, సరిగ్గా మాట్లాడేటప్పుడు కొంచెం ఐ కాంటాక్ట్ చేయడం ఇబ్బంది, ఇవన్నీ నాకు ఉన్నాయి, అవి ఫోన్ తగ్గించుకుంటున్నా. బట్ అలాంటి ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రోవర్ట్, ఈజీ గోయింగ్, ఇండిపెండెంట్, ఇలాంటి ఒక క్యారెక్టర్ ఒక అమ్మాయికి నచ్చితే ఆ డైనమిక్స్ చూపిద్దాం అనుకున్నా. సో ఇంట్రోవర్ట్స్ ఉంటారు అబ్బాయిలు, వాళ్ళు కొంచెం రిలేట్ అవుతున్నారు ఆ ఫోన్లో మాట్లాడేవి అవి, సో రిసీవ్ చేసుకుంటున్నారా? యా, ఐఎమ్ హ్యాపీ. గ్రేట్. అంటే మీరు చెప్పండి, అంటే ఇలాంటి క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి మంచి ఒక హీరో లెవెల్లో ఒక కమర్షియల్ డ్యాన్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ చెప్పిన ఏంటి వీడు ఈ క్యారెక్టర్ చెప్తున్నాడు ఏంటి వర్కౌట్ అవుతుందా? రాంగ్. బేసిక్గా నేను ఎక్స్ట్రోవర్ట్ని, నేను మాట్లాడేటప్పుడు నేను డైరెక్ట్ ఐ కాంటాక్ట్ కాకుండా నేను మాట్లాడకపోవటం నాకు అసలు అది రాదు. వీడేమో వాడు కళ్ళల్లో చూడకుండా ఇలా మాట్లాడాలంటాడు, అంటే నేను అటు ఇటో చూస్తూ కూడా నేను నీకు కన్వే చేయాలి. సో అదొకటి నాకు కష్టంగా అనిపించింది. అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు ఒక సర్టైన్ ఇన్నోసెన్స్ ఉంది, అవును, చాలా హానెస్ట్ ఉంటాడు వాడు. అంత హానెస్టీ 2000 ఉండదు. అవును, ఈ జనరేషన్లో అయితే డెఫినెట్గా ఉండదు. బట్ సమ్వేర్ కానీ ప్రతి ఒక్కళ్ళు క్రేవ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కామెంట్స్లో కానీ ఆర్ నాకు వచ్చిన మెసేజెస్లో కానీ, సో పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. బట్ స్టిల్ అందరిలో కొంతమందిలో 20% ఉంటుంది రవి అనేవాడు, కొంతమందిలో 50% ఉంటుంది, కొంతమందిలో 80% ఉంటుంది. అలా ఏదో ఒక సిచ్యువేషన్లో రిలేట్ అవుతున్న వాళ్ళు, లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో కొంతమంది ముందే కనెక్ట్ అయి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలా 4th, 5th ఎపిసోడ్స్కి వచ్చేసరికి వాడి ఇన్నోసెన్స్, వాడి క్యారెక్టర్ పోను వాడి ఆర్క్ మారే కొద్దీ ప్రతి ఒక్కళ్ళు అరే ఇది నేను కనెక్ట్ అవుతా కదా, ఇది నా పాయింట్ కదా, నేను కూడా ఒక అమ్మాయిని ఇలాగే చూసుకుంటాను కదా, అది నేను ఇలాగే హానెస్ట్గా ఉంటాను. సమ్వేర్ ఆ హానెస్టీ మీటర్ అందరిలో ఉంటుంది, ఎవరిలో అయినా. లైక్ ఇప్పుడు నాలో మేబీ 60% ఉంటుందేమో, ఇంకొకరిలో 80% ఉంటుందేమో.
సో సమ్వేర్ రవి క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడానికి కారణం వీడు 100% పెట్టేసరికి మిగతా వాళ్ళు ఎంత పర్సెంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతున్నారో మేబీ అలా కనెక్ట్ అవుతున్నారు అనేది నా ఒపీనియన్. ఓకే. సో ప్రొడ్యూసర్ అన్న మీ చరణ్ అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్స్లో ఇలాంటి స్టోరీ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా కమర్షియల్ లేకపోతే కామెడీ హారర్ ఇలాంటి జోనర్స్కి కొంచెం లవ్ అంటే ఏంటంటే కామన్గా చాలా డెఫినెట్గా అదేంటంటే కరెక్ట్ సబ్జెక్ట్ చెప్తే అందరు చూస్తారు. బట్ అది కొంచెం అటు ఇటు అయినా కానీ ఓకే ఒక నార్మల్ సిరీస్ లెక్క వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా అనుకున్నారు అంటే లవ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, అది కూడా ఒక స్ట్రేంజర్ ఇలా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు? లవ్ స్టోరీ తీమందే వీడు. అవునా? అదే డెసిషన్ కరెక్ట్గా ఉంటుంది చరణ్ అంతవరకు అయితే. లవ్ స్టోరీస్ వెళ్తాయి అంటే కరెక్ట్గా తీస్తే వెళ్తాయి. అదొక్కటి మనకి ఇప్పుడు సీతారామం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే RRR ఇట్లాంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు పాన్ ఇండియా అని రూల్ చేస్తున్న టైంలో సీతారామం ఒక తెలుగు టైటిల్ స్టోరీ, చిన్న లవ్ స్టోరీ కరెక్ట్గా చెప్తే వెళ్ళిపోతుంది అన్న పర్స్పెక్టివ్ నాకు ఉంది, అందుకే తీసినట్టు. అవునా? అందులో ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అంటే మనకు కొంత ఉంది బడ్జెట్, మనం తీయాలి. ఏం తీయాలి? ఈ కథ బాగుంది, ఇది చెప్దాం. బాగుంది కథ, బాగుంది, అది చెప్దాం అనుకున్నాం, చెప్పేశారు. అందులో వీళ్ళిద్దరు లవర్ బాయ్స్. లవర్ బాయ్స్ ఇన్ ద సెన్స్ అంటే ప్రేమని వీళ్ళిద్దరు బాగా ఎక్కువ బిలీవ్ చేస్తారు, లైక్ హోప్లెస్ రొమాంటిక్స్ టైప్. మీరు ఈ జనరేషన్ అన్న అనొద్దు బ్రో. ఈ జనరేషన్ లో కూడా ఉన్నారు. 24 లో అంటే ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు ఫాస్టెస్ట్ జనరేషన్ అంటారు చాలా మంది. ఏంటంటే ఫోన్స్ అంటే సోషల్ మీడియా ఎక్కువ వచ్చిన కాన్సెల్ ఏంటంటే లవ్ మీద చాలా మందికి హానెస్ట్ గా మాట్లాడుకోవాలంటే తగ్గిపోయింది నమ్మకం. ఎందుకంటే చాలా ఎక్కువ బ్రేకప్స్ అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. ఈ జోనర్కి వచ్చేసారు లవ్. ఓకే, బట్ కాకపోతే ఈ స్టోరీకి ఇప్పుడున్న దానికి కొంచెం ఎక్కడో సింక్ ఉండదు కదా. అలాంటి వాళ్ళు కూడా సినిమా చూస్తారు, బట్ ఉండేవాళ్ళు ఉన్నారు. చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా ఈ జనరేషన్ ఫాస్ట్ లవ్ మీద నమ్మకం పైన కూడా ఈ సిరీస్ చూస్తే దే విల్ ఫీల్ సమ్వేర్ హెడ్ ఆఫ్ టైం బ్రో. నీకు ఈ జనరేషన్ ఆ జనరేషన్ అనే ఉండదు, అంతే వెళ్ళిపోతుంటుంది అది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మరి ఇదే జోనర్ లేకపోతే ఏంటి అసలు? అలానేం కాదు, మాకు ఈ జోనర్ ఇప్పుడు దొరికింది, కథ వచ్చింది, ఆ కథ అడిగింది, మేము ఇచ్చుకుంటూ వెళ్ళాం, చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ వచ్చే కథను బట్టి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలనేది డిసైడ్ అవ్వాలి, అంతే. స్టోరీ ఉంటేనే ఏదైనా చేయగలం, స్టోరీ లేకపోతే మనం ఏం చేసినా ఏం చేయలేము అసలు. లేదు బ్రో, అసలు ఏం ఐడియా లేదు. ఇంకా కృష్ణనే రాయాలి కదా, అనుకున్నాము ఒక 2-3, బట్ హానెస్ట్గా అనిపించాలి మనకు. ఇప్పుడు అది ఎలా నమ్మాము, కథ వచ్చే విధానం బట్టి మనకి ఆ కథ చదివినప్పుడు మనకంటూ ఒక ఎగ్జైట్మెంట్ వచ్చి బాగుంది తీద్దాం అన్నది వస్తే వీ కెన్ గో హెడ్. సో ఏదైనా కూర్చొని రాసుకున్న తర్వాత ఏదొస్తే అది చేయటం మా నచ్చినప్పుడు. రైట్. సో అన్న మీరు విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే అప్కమింగ్ డైరెక్టర్స్ మొత్తం ఇప్పుడు ఏమైతే సో ఓటీటీ వచ్చాక చాలా ఈజీ అయిపోయింది. చాలామందికి ఏంటంటే వే అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు అంటే ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసి కొన్ని ఇయర్స్ చేసి ఇప్పుడు అలా కాదు. లైక్ ఏంటంటే ఒక సిరీస్ ఇప్పుడు మీరు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ అవి చేసి చూపించేసిన తర్వాత ఫ్యూచర్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే ఇన్ కేస్ టాలెంట్ మీద బేస్డ్ అయి ఉంటుందా, ఎక్స్పీరియన్స్ ఏమైనా యూజ్ అవుతుందా ఏంటి అసలుకి? అదే మళ్ళీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ కావాలి. బట్ నేను అనేది ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ ఎవరో దగ్గర చేసి ఎవరో అసిస్టెంట్ దగ్గర చేసి అలా ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసే కన్నా మీకు అన్ని టూల్స్ ఉన్నాయి కాబట్టి మీరు స్టార్ట్ చేసేయండి. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక పాయింట్ అనుకొని మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయకుండా మీరు స్టార్ట్ చేసేయండి. చేస్తున్న ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకటి చేయండి, యూట్యూబ్ ఫ్రీ పెట్టేయండి. వర్కౌట్ అవుద్దా లేదా రిజల్ట్ పక్కన మీరు కష్టపడి చేసేసి పెట్టేయండి. నెక్స్ట్ ఇంకోటి చేయండి. చేసే ప్రాసెస్లో మీకే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. సో ఇలా వచ్చే ఎక్స్పీరియన్స్కి బెనిఫిట్ ఏంటంటే మీకంటూ ఒక సిగ్నేచర్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండదు మీ మీద, మీదే సొంతంగా మీ ఆలోచనలు ఇవే ఉంటాయి కాబట్టి మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ మీదే యూనిక్ సిగ్నేచర్ ఫామ్ అవుతూ ఉంటుంది. అది మోర్ బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అదైతే ఓన్గా వెళ్తే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. గ్రేట్. అంటే మీ ఒపీనియన్ అని నేను అనేది
సో ఫైనల్గా నీలా ఎవరు లేరే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ముగ్గురు అనుకున్నారా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి అసలుకి? చిన్నగా స్టార్ట్ చేసింది, ఏదో పెద్దగా అవుతుంది, ఏదో మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది, చూపించిన వాళ్ళందరూ నచ్చుతుంది అంటున్నారు అంటే కొంచెం బిలీవ్ చేసాం. డెఫినెట్గా బాగా వచ్చింది. మేము పెట్టిన ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఆడియన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుందని జెన్యున్గా నమ్మాము, మ్యాజిక్ వర్కౌట్ అయిందని నమ్మాము. బట్ కామెంట్స్ చూస్తుంటే చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. లైక్ అందరూ ఇంత బాగా రిసీవ్ చేస్తున్నారు, మేము చాలా డీటెయిల్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకొని అబ్బాయి పేరు రవి ఎందుకు, అమ్మాయికి ఎందుకు అలాంటి డ్రెస్ వేశారు, చిన్నప్పుడు ఆ డిస్నీ ప్రిన్సెస్ లాంటి డ్రెస్సు, ఇలా మేము చెప్పని డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కామెంట్స్లో పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మనం అనుకున్నంత రిసీవ్ చేసుకున్నారు. అంత ఇంట్రెస్ట్గా చూస్తేనే ఆ డీటెయిల్స్ అన్నీ అర్థం అవుతాయి. సో అంత చూస్తున్నారంటే అది చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తారన్నా మీరు ఈ స్టోరీని ఫస్ట్? అంటే మీరు అనుకున్నట్టు ఏంటంటే లవ్ స్టోరీ అంటే మీరు ఏంటంటే ఒక కమర్షియల్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే డ్యాన్స్ అవి ఉంటాయి, సో మీరు అనుకున్నారా ఏంది అసలు? లేదు, బేసిక్గా నేను నమ్మాను. స్క్రిప్ట్ అయితే వన్స్ అంటే ఫస్ట్ కన్విన్స్ అవ్వలేదు, కానీ వన్స్ వాడు అప్పుడు నేను ఇనీషియల్ స్టేజ్లోనే కదా, అప్పుడు అంత కన్విన్స్. బట్ తర్వాత ప్రతి స్క్రిప్ట్ ఫార్మాట్లో మొత్తం అయిపోయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. స్టోరీ చాలా బాగుంది. ఓకే, ఇది మనం కన్విన్సింగ్గా చేయగలిగితే ఖచ్చితంగా ఇది జనాలు రిసీవ్ చేసుకుంటారు అనేది అయితే నేను బాగా నమ్మాను. సో వన్స్ జనాలు రిసీవ్ చేసుకున్న తర్వాత, అంటే ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారు అంటే కామెంట్స్లో చూసినా ఎక్కడ చూసినా రిసీవ్ చేసుకుంటారని అయితే నమ్మలే. బట్ వన్స్ ఇది చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఫస్ట్ మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇది మీరు ప్రొడ్యూసర్గా ఫస్ట్ అటు సిరీస్ తీసింది, సో ఎవరి నుంచి వచ్చిందంటే ఒక మంచి స్టోరీ తీశారు, ఒక మంచి కథ చెప్పారు మీకు పర్సనల్గా కాల్ చేసి చెప్పడం కానీ, లేకపోతే కామెంట్స్ ఎనీథింగ్ ఏదైనా? ఫస్ట్ ఫ్యామిలీ చూశారు. సో వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. సో ఇంకా ఆబ్వియస్గా తర్వాత ఫ్రెండ్స్ చూశారు. చూసిన వాళ్ళందరూ ఏదో చేసావు, బాగానే చేసావు అన్న ఇది. సో ఇంకా అట్లా మంచి అంటే మంచి నేమ్ అయితే వచ్చింది, కానీ సక్సెస్ అన్న దానికేమో కానీ చూసిన ఇప్పుడు దాకా ఎవరైతే ఆడియన్కి రీచ్ అయిందో ప్రతి ఒక్కళ్ళు బాగుంది. అందరూ అన్ని జోనర్స్ చూడారు కదా మీరు చెప్పినట్టు. సో దీనికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, దీన్ని బాగా తీసుకుంటున్న వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఈ జోనర్ ఇష్టపడే వాళ్ళు ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకెంతమంది చూస్తే అంతమంది, వాళ్ళకి బాగా నచ్చితే ఇంకా అంతే. ఓకే అన్న, మీ ముగ్గురు చూస్తుంటే ఏంటంటే నాకు జాతిరత్నాలు గుర్తొస్తుంది. కాకపోతే వాళ్ళేమో అందరు కలిసి ఒక దొంగతనం చేస్తారు, మీరు ముగ్గురు కలిసి ఒక మంచి సిరీస్ అయితే ప్లాన్ చేశారు. ఏంటి మరి ముగ్గురు ఏమన్నా అట్లా ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ బడ్డీ కామెడీ అంటే ముగ్గురు ఫ్రెండ్స్ సర్కిల్ మా మధ్య మేము ఏదో అనుకొని చేస్తే ఏదో అయింది. సో అలా దెర్ ఇస్ బ్యూటీ ఇన్ కేయోస్ లాగా ఒక ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా వాళ్ళ గొడవలు అందులోంచి ఒక బ్యూటిఫుల్ ఏదో బయటకు వస్తుంది అన్నట్టు, మంచి కామెడీగా మంచి నీట్గా మంచి డ్రామాతో ఎమోషన్స్తో ఫ్రెండ్షిప్ గట్టిగా చూపిస్తూ చేయాలని. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది? ముగ్గురు ఒకే దగ్గర ఉన్న అడిగేద్దాం పనుల పని. ఎందుకని స్టోరీ రాస్తున్నాము, అది అయిన తర్వాత చరణంలో మేము డిస్కస్ చేసి స్టోరీ. చరణ్ అంటే చూస్తున్నాడు ఏంటి చెప్పండి అన్న. ఏం లేదు, అదే రాస్తున్నాడు కదా. రాసిన తర్వాత ఇంకా సేమ్ బ్రో స్టోరీ వచ్చింది అనుకో చేతిలోకి, అదే అన్నీ అడుగుతుంది. నాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ కావాలి, ఇదిగో ఇది కావాలి, అది కావాలి, ఇంత బడ్జెట్ కావాలి, అన్నీ అది అడుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్నదంతా తెచ్చిపెడుతూ ఉండడము, చేస్తూ ఉండడము, ఇంకా ఆ ప్రాసెస్లో అది వెళ్తుంది. సో ఈసారి ఏంటంటే కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ టైం కాకుండా ఈసారి కొంచెం ప్లాన్ చేసుకుంటాము, అయినా మామూలుగానే అవుతుంది అన్న. ఇప్పుడు బడ్జెట్ అన్నారు కాబట్టి కమర్షియల్గా ఓకేనా? ఇప్పుడు సిరీస్ ఎలా ఉంది అంటే చాయ్ బిస్కెట్ వాళ్ళకు తీసుకున్నారు ఏంటి అసలుకి? అది ఇంకా ఏం తెలియదు బ్రో. ఇంకేం తెలియదు, జస్ట్ తీసేసుకున్నారు అంతే. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఇంత ఇస్తాము మాకంత పర్సెంట్ అని చెప్పారు. ఇంకా అది వేరే వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతమంది చూస్తారు, ఎంతమంది వెళ్తుంది, ఎట్లా ఏంటి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. బట్ చూసిన వాళ్ళందరూ బాగుంది, పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చి. ఆల్సో మంచి ప్లాట్ఫామ్ చాయ్ బిస్కెట్ దొరికింది, వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మాది ప్రమోట్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అన్న ముగ్గురికి. అండ్ మీరు ముగ్గురు ముందు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ సీజన్కి కంగ్రాచులేషన్. సెకండ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్.